ఇటీవల ఎమర్జెన్సీ మన ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఆ చిత్రం తీసిన వారు నిజానికి కొంత సంయమనంతో తీశారు. ఇందిరాగాంధీని ఒక దుష్ట శక్తిగా ఆ, చూపించడానికి ప్రయత్నం చేయలేదు. నిజానికి ఎమర్జెన్సీని వ్యతిరేకించేవారు దేశంలో చాలా మంది ఉన్నట్లు, ఎమర్జెన్సీ వల్ల మంచి జరిగిందని భావించేవారు ఉన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి అవసరమైన ఆ, పరిస్థితులు దేశంలో ఉన్నాయని, అందువల్లనే ఆమె ఎమర్జెన్సీ విధించారని కూడా నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా హరిజన గిరిజన వర్గాలలోని ప్రజాప్రతినిధులు కానీ సామాన్య ప్రజలు కానీ వారికి ఇందిరాగాంధీకి మనస్ఫూర్తిగా అభిమానించారు. ఆమె పార్టీకి ఓట్లు వేసేవారు. ఈ సందర్భంగా 1977 మార్చి 24న అసెంబ్లీలో జి కోటయ్య అనే శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి చేసిన ప్రసంగంలో భాగంగా ఇందిరాగాంధీపై ఒక గేయాన్ని చదివారు. ఆ గేయాన్ని ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే హరిజన గిరిజనుల్లో ఇందిరాగాంధీ పట్ల ఎటువంటి సానుకూల దృక్పథం ఉందో చెప్పడానికే ఈ గేయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఇందిరాగాంధీ పట్ల వ్యతిరేకతను దక్షిణాదికి వ్యాప్తించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ దక్షిణాది ప్రజలు ఇందిరా కాంగ్రెస్కే ఓటు వేశారు. ఎమర్జెన్సీలో ఇక్కడ ఎక్సెసెస్ అంటే అతి ఎక్కువ జరగలేదు. అందువల్లనే ఇందిరా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా బలంగా ఇందిరా కాంగ్రెస్ నెగ్గింది. దానిపై కోటయ్య గారు ఏం చెప్పారో చూద్దాం. పండిత జవహరు పుత్రిక త్యాగమూర్తి ఓ జనని, అమ్మా ఓ ఇందిరమ్మ వినవమ్మ మాయమ్మ, మా వింతగాథ చెప్పెదను వింతలెన్నో వినిపించదు. లోక్సభకు ఎన్నికలని లోకానికి చెప్పితివి, జాతీయ పతాక కింద ఆంధ్రజాతి నిలిచినది. చిన్నలంత పెద్దలంత నరనారి సమూహాలు వెల్లువలై ఉబికి వచ్చి ఎన్నికలలో పాల్గొనను. సేవాభావము గల స్త్రీలంతా పురుషులంతా నడుం కట్టి ముందుకొచ్చి ఎన్నికలలో పాల్గొనను. పొద్దున లేచి గొడ్డలినో కొడవలినో చేతబట్టి కదలిపోవు హరిజనులు గిరిజనులు కోయవారు బోయవారు చేతివృత్తిపై బతుకు చేనేతలంతా ప్రజలంతా స్వర్ణకారు జనులంతా నడువంచి పొలాలలో పనిచేసే స్త్రీ పురుషులు కొండల్లో కోణల్లో నిండు ప్రవాహాల ప్రక్క నివసించే జనాల్లో కనిపించెను ఆనందం. అమ్మా మా ఇందిరమ్మ ఓట్ల కొరకు వచ్చనని ఉత్సాహము ప్రకటించేది. భూమి లేని పేదలకు భూమిలిచ్చినావని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చినావని, బ్యాంకులలో ఉన్న డబ్బు పేదలకు పంచితివని, వెట్టి చాకిరి నీవు మట్టుబెట్టినావని విన్నదమ్మ ఆంధ్రజాతి రాయబెరీలిలో పేదవారి పిల్లలకు పుస్తకాలు పంచితివని, చిన్న చిన్న రుణాలన్నీ రద్దు చేసినావని, పేదవారి పిల్లలకు పాలు రొట్టె పంచితివని, హరిజనులకు గిరిజనులకు జీతాలు లేకుండా చదువులు చెప్పించితివని, పల్లెల్లో పట్టణాల్లో కొండల్లో కోణల్లో ఎలుగెత్తి చెప్పినావు ఓట్లు మేము అడిగినాము, అమ్మ మా ఇందిరమ్మ మమ్ముగన్న మాయమ్మ, ఆవు దూడక ఓట్లు అందరము వేసదమని ఉత్సాహము పొంగి పొరలు ఎలుగెత్తి చెప్పినారు. నిద్రాహారములు మాని నెల రోజులు తిరిగినాము, ఆవు దూడకు విజయం ఆంధ్రావనిలో దక్కెను. జాతీయ పతాక కింద చేసిన మా కృషి నెచ్చి 41 సీట్లు మనకు దక్కెనమ్మ ఆంధ్రలో. ఆంధ్రభూమి నలుదశలా ఆనందము పెళ్ళుబికెను. కరాతిరి హఠాత్తుగా పిడుగులాంటి వార్త ఒకటి, వైరువీరుల తలలు వరుసనే నరుకుతున్న ఓడిపోయినావని, ఎన్నికల రంగంలో నిన్ను వెన్నుపోటు పొడిచితరనే ఘోరమైన వార్త విని విలపించెను ఆంధ్రజాతి. హరిజనులు గిరిజనులు బలహీన వర్గాలు సన్నకారు రైతులంతా చేతివృత్తి ప్రజలంతా విలపించిరి ఎంతగానో. కథనరంగ మందు నిలిచి కత్తి దూసి పౌరుషమున ఒంటరిగా యగు ఝాన్సీ రాణిని గాంచి వెన్నుపోటు పొడిచినట్టు రాయబెరీలిలో ఎన్నికల రంగమునందు నిన్ను వెన్నుపోటు పొడిచిరమ్మ. ధైర్యము వీడకు తల్లి, దక్షిణ భారతమంతా నీ వెనుకనే నిలిచి ఉంది, నీ ఆజ్ఞకు వేచి ఉంది. విజయము నీ కకుగాక వీరనారి ఓ ఇందిరాగాంధీ అని కోటయ్య గారు తన కవితా హృదయాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించారు. తర్వాత ఆయన భావించినట్లే ఇందిరా కాంగ్రెస్ చాలా కాలం అధికారంలో ఉంది. అనంతర పరిణామాలు మనందరికీ తెలుసు. ఎమర్జెన్సీలో ఓటమి అనంతరం ఇందిరాగాంధీ గెలుపొందటం, తర్వాత రాజకీయాల్లో బోఫోర్స్ వివాదాలు ఇవన్నీ రావటం, తాజాగా యూపీఏ 1 యూపీఏ 2 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, తర్వాత వరుసగా 3 సార్లు బీజేపీ అధికారంలోకి రావడం, ఇవన్నీ ఇటీవలి పరిణామాలు. అందరూ అంటే
హిస్టారికల్ పెర్స్పెక్టివ్ అర్థం చేసుకోవడం. ఎమర్జెన్సీ అంటే అదేదో మరీ తీవ్రాతి తీవ్రంగా ద్వేషించేవారు కొంతమంది ఉన్నారు, ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్న విషయం హిస్టారికల్ ఫ్యాక్ట్ ప్రజలకు తెలియజేయాలన్న దృష్టితోటి ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తానంటే నేనేదో ఎమర్జెన్సీని సమర్థించానో లేకపోతే ఇందిరాగాంధీకి అభిమానిగానో కాదు. ఇది హిస్టారికల్ పెర్స్పెక్టివ్. ప్రతి దాని గురించి కూడా మన పెర్స్పెక్టివ్ తెలియకపోతే మనము ఒక ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే అల్గారిథమ్స్ రోజుల్లో యూట్యూబ్లో వాటిలో వచ్చే సమాచారము పూర్తిగా విశ్వసనీయమని భావించడానికి లేదు. కొంత క్రిటికల్గా ఆలోచించి తమ నిర్ణయాలు తాము చేసుకోవాలి.